16 నెలల కాలంలో చంద్రబాబు ప్రజలకు చేసింది అబద్ధాలు చెప్పడం తప్ప, వెన్నుపోటు పడవటం తప్ప మహిళలకు చేసింది ఏమి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. దీన్ని ఎలా చూడాలంటారు? ఈ 16 నెలల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి మరి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు, మరి ఏం అర్థం కావట్లేదు. కానీ రాష్ట్రం మొత్తం కూడా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి మరి నిద్రపోతే ఏం తెలిసిద్ది? మెలుగుంటే కదా తెలిసేది. అందుకని మేలుకొని ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఎలగబెట్టాడు. జనాలకు కొంచెం ప్రెస్ మీట్ అని బయట ఒకసారి చెబితే అర్థమైద్ది. పద్దాగల జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు ఏం చేశాడు అంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సూపర్ 6 కాకుండా ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో కూడా లోకేష్ గారు కానీ మొన్న పెట్టిన ఉద్యోగాలు టీచర్స్ పోస్టులు కూడా ఎంత సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. డిఎస్సి చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హయాంలో జనాల్ని ఎంత ఇబ్బంది పెట్టాడంటే అంత ఇబ్బంది పెట్టాడు. మరి చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్పిన మాట ప్రకారంగా ఖచ్చితంగా వాళ్ళు చేసి చూపించారు. మోసం చేయడం తప్పితే ఏదైతే కనుక ఫ్రీ బస్ అన్నారో, ఫ్రీ బస్సులో 16 రకాల సర్వీసులు ఉంటే కనుక ఒక 5 రకాల సర్వీసులు మాత్రమే ఇచ్చేసి మహిళలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. మాట తప్పాడు, మడం తిప్పాడు అనేది వైసీపీ నాయకుల వాదన. ఆ మాట తిప్పి మడం తిప్పే వ్యవహారం అంతా జగన్మోహన్ రెడ్డి తెలుసులే. కానీ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి లేకుండా మనిషి ఇష్టానుసారంగా ఇప్పుడు తండ్రి వయసు ఉన్న చంద్రబాబు గారిని ఏకపక్షంతో పిలిచి అతను నాశనం అయిపోవాలా, అట్లా అయిపోవాలని ఎందుకని అంత ఈడ్చతో అతను మాట్లాడుతున్నాడంటే చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఇప్పుడు లోకేష్ గారు కానీ, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడన్నా వాళ్ళకి ఇంకా మెరుగైన రాజకీయ ఫలాలను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. వీళ్ళని ఇంకా వాళ్ళు చూసి ఓర్చుకోలేక 11 మంది ఎమ్మెల్యేలను కూడా ఇంకా వాళ్ళు కొంతమంది రాజీనామా చేసిపోయారు. ఇంకా ఎమ్మెల్సీలు కూడా ఇంకా ముందు రోజుల్లో పార్టీ లేకుండా పోతుందని చెప్పి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. ప్రతిపక్ష హోదా ఇస్తే 164 మందికి వణుకు పుట్టిస్తాడని భయంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే కనుక వీళ్ళందరూ పని పడతాడని భయంతో ఆయన్ని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆపుతున్నారంటగా. లేదంటే ఈ పాటికి అసెంబ్లీ షేకాడి ఇచ్చేవాడంటగా జగన్మోహన్ రెడ్డి. ముందు కడపను అనంతపురంలో షేకాడి ఇచ్చామను, అసెంబ్లీలో తర్వాత షేకాడి ఇస్తాడు. మనం చూశాడు కదా ఫలితాలు ఎలా ఉన్నాయో. అనంతపురం కానీ వాళ్ళని నియోజకవర్గాల్లోనే డిపాజిట్ కూడా లేకుండా కోల్పోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు కూడా ఆయన ఇంకా మరి ఏం ఉద్దేశంతో మాట్లాడతాడంటే అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం చేస్తాడు? అల్లాడిస్తాడా? బ్రహ్మను అతన్ని అల్లాడిస్తారు. రాక ఇప్పుడు ఈ పక్క చూస్తే చంద్రబాబు కనిపిస్తాడు, ఆ పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. అసెంబ్లీ మరి స్పీకర్ గాను మరి రాజుగారు కనిపిస్తాడు. కాబట్టి ఆయనకే ఉనికి పుట్టి రావట్లా. దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి రా, నీ సంగతి ఏందో మా టీడీపీ నాయకులు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ ఒక్కటి చాలు మిమ్మల్ని అల్లాడిస్తాకి. లోకేష్ గారు ఒక్కడే చాలు. గుర్తుపెట్టుకో, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా అసెంబ్లీకి. మా లోకేష్ ఒక్కడే చూసుకుంటా నీ సంగతి. మా బాబు గారు కూడా అవసరం లేదు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి శాసన మండలికి మాత్రం తన సభ్యులను పంపిస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు? ఏమండి శాసనసభకి శాసన మండలిలో ఏముందండి? ఇప్పుడు అతనికి ఏమి లేక ఇప్పుడు అదే మయం జగన్నాథంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా. చేసే పని కూడా అతను ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నాడు ఒక్క విషయం కూడా కొద్ది క్లియర్గా స్వస్థత ఉందా లేదా అర్థం కావట్లా. మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవి. మాజీ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా లేదా ఏమన్నా రోడ్ల తిరిగి పనికి మాట్లాడాలని కూడా అర్థం కావట్లా. నిజంగా చెబుతాం, జగన్మోహన్ రెడ్డి ముందు కాలంలో నీకు ఇంకా డిపాజిట్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికే కనబడుకొని చేయగల సామర్థ్యం మా లోకేష్ గారికి ఉందని చెప్పి
తెలియజేస్తున్నాం. ఎలా చెప్పగలరు అసలుకి కూటమి ప్రభుత్వమే అసలుకి వణికిపోతుందంటగా, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగానే వణికిపోతుందంటగా, మరి వాళ్ళ హైప్ చూస్తున్నాం కదా. మరి వణికిపోతుంది నువ్వు వణికిపోతా అసెంబ్లీలు కాకుండా నువ్వేదో బయట కూర్చొని బయట నలుగురిని పోగు చేసుకొని ఏంది ప్రతిది కూడా వివాదమేగా. నువ్వు ప్రతి ఏ కార్యక్రమం కాడలో తలబెట్టినా వివాదం, జనాన్ని చంపటం, ముందుకు వెళ్తాం, తొక్కించుకొని పోవడం, ఇదే నీ పని. నువ్వు చేసింది ఏమైనా ఉందా ఈ సంవత్సరాలు, ఈ 16 నెలల్లో? ప్రజలకి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి నీ యొక్క స్వలాభం కోసం తప్పితే ప్రజల కోసం ఏమన్నా నువ్వు చేసావా? రైతుల కోసం పోరాటాలు చేశాను, దీక్షలు చేశాను, ఇప్పుడు నుంచి మెడికల్ కాలేజీల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. రైతుల కోసం దీక్షలు చేసావా? ఎవరి కోసం చేసావు? నీ కోసం చేసుకున్నావా? నువ్వు సీఎం కావడం కోసం చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు కాలేజీలను అడ్డం పెట్టుకొని, విద్యార్థులను అడ్డం పెట్టుకొని, మెడికల్ కాలేజీలను అడ్డం పెట్టుకొని ఏం చేద్దామని నువ్వు మెడికల్ కాలేజీలు ఎక్కడైనా కట్టావా? నువ్వు ఎన్టీఆర్ గారి పేరు తీసేసి మీ నాన్నగారి పేరు పెట్టుకున్నావు. సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నావు. ఎందుకంటే నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వేనా కట్టి ఉంటే నువ్వు పెట్టుకో. నువ్వు ఎన్టీ రామారావు గారి పేరుని చేసి మీ నాన్నగారి పేరు పెట్టుకోవడానికి నువ్వెంత వాడికి అసమర్థుడు అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు సైకో అన్నాడు, క్షమాపణ చెప్పాలి, లేదంటే మామూలుగా ఉండదని చెప్పి పేరు నాని బెదిరిస్తున్నాడు కదండి. పెట్టిందని ఒక పనికి మొదలుడు బాలకృష్ణ గారిని అంత స్థాయి కాదు అతనిది. ఇప్పుడు సైకో అనేది ఏముంది? సైకో అనేది పాటే ఉంది. సైకో పోవాలి, సైకిల్ రావాలని ఒక పాటే ఉంది. దాంట్లో ఏంది, దీంట్లో ఏముంది? అతను నిజంగా అతను సైకో కాదని ఎవడు ఈ రాష్ట్రం మొత్తం అని చెప్పాను. ఎవరినన్నా కానీ సరే జగన్మోహన్ రెడ్డి సైకో కాదని ఎవడని చెప్తాడా? చెప్పానండి. సైకోనే బాలకృష్ణ అంటున్నారు కదండి. అందుకే కదా ఇప్పుడు గెలిచిన చోటాలు ఓడిపోయింది. మేము ఇప్పుడు అనంతపురంలో ఇప్పటికీ ఓటమి మెరగని బాలకృష్ణ గారు. ఎందుకంటే అతను ఇప్పుడు కూడా ఒక మంత్రి పదవి కూడా అడగల, ఒక ఎమ్మెల్యే. పార్టీ మందే, మేము గెలిస్తే చాలు, మేము ఎమ్మెల్యే ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశం తప్పితే. ఇప్పుడు ఆ రోజు సిచ్యువేషన్ ఏంటి? కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటకి ఆయన సమాధానం చెప్పాడు. చిరంజీవి గారిని ఏమనలేదు, వేరే వాళ్ళని ఏమనలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట సైకో అంతకుముందు పోతే ఎట్లా అన్నాడు. వాళ్ళ బాధ కలిగింది కాబట్టి అన్నాడండి. ఆ రోజు ఇచ్చిన మర్యాద ఏంది? ఎవరికి మర్యాద ఇచ్చావు? సినీ ఫీల్డ్లో అంతమంది సీనియర్లు, మహేష్ వాళ్ళు లాంటి వాళ్ళు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు వస్తే నువ్వేమన్నా రెస్పాన్స్ సమాధానం చెప్పావా? వాళ్ళు చూసి ఎటు చూపులు చూస్తుంటవి. ఎందుకని సిగ్గుసరం లేకుండా? సైకో అంటారండి అలా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రిని, అందులో సభలో లేని వ్యక్తిని సైకో అంటారా? ఇది పద్ధతి కాదు. బాలకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే గనక బాలకృష్ణని ఇంటిని ముట్టడిస్తాం, ఇదంతా అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. రమ్మండి. ఇప్పుడు అది కూడా చూద్దాం. ఏ రకంగా వచ్చి బాలకృష్ణ గారిని ఇంటికి ముట్టడి చూస్తాం. నిజంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో అనుకుంటున్నారు, రప్ప అని ఏదో అనుకున్నారు. మేము ఏం అనం. మేము సైలెంట్గా ఊపిరి బిగించి ఊపిరి వదులుతాం అంతే. మీరు ఆ దెబ్బగా మీ ఇళ్ళ నుంచి బయటికి రారు. ఏదైనా సరే మీలాగా దౌర్జన్యాలు, రుబాబులు, రౌడీజాలు మా అధినాయకుడు బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ చేయడు. మీకున్న దేశాల్లో కూడా మేమేదో మా తాతలు నేతులు తాగాడు, మా మొద్దులు వసంత ఉన్నట్టుగా మేము అనంతపురం రౌడీలు, మీ కడప రౌడీలు అంటే గుంటూరు జిల్లాలో కూడా అంత రౌడీలు ఉన్నారు చాలామంది. చూసుకోండి, మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు ఇంకా ముందు యాత్రగా వస్తాను, ఈసారి నాదే అధికారం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి రమ్మని జనం నువ్వు చేసింది, ఇప్పుడు నువ్వు పాదయాత్ర చేసింది పోయినసారి ఎలా నువ్వు పాదయాత్ర చేసింది ఎక్కడెక్కడ ఏమేమి నిధులు ఉన్నాయో దోలెట్టుకోవడం కోసమే కదా. నువ్వు చేసింది ఏముంది? సీఎంగా నువ్వు గెలిచిన తర్వాత ఏ రోజన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టావా? నువ్వు హైదరాబాద్ ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నావు తప్పితే ఏ ఒక్క ప్రజలకి ఏ ఒక్క న్యాయం చేసావా? నువ్వు చేయలేవు. ఎందుకంటే నీ పని అయిపోయింది. నువ్వు ఇంకా సీఎం కాదు కదా, వార్డు నెంబర్గా కూడా కాలేవని చెప్పి తెలియజేస్తున్నావు.